అయినా కూడా స్టార్ట్ చేయండి. ఏదో ఒకడు ఏంటి స్టార్టింగ్‌లో ఇది? తీసుకొని హాఫ్ పేజ్ చేయండి. చేస్తాను మ్యామ్. మీరు పంపించేది పంపించండి. ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఓకే. రీసెంట్‌గా యాడ్ చేసినవి కాకుండా ఓల్డ్‌వి ఉన్నాయి కదా! అవి స్టార్ట్ ఓకే. చేసేయండి. అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు క్లాసోళ్ళు యాడ్ చేసినయి. ఒక అదే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నాయి, లాస్ట్‌లో ఉన్నాయి. హ్మ్. వాటిని స్టార్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. అలాగే మెయిన్ పేజీ చేసినా పర్లేదు. మెయిన్ పేజీ, అబౌట్ అస్ పేజీ, ఓకే. అబౌట్ సిలబస్‌వి ఇవి కూడా చేయొచ్చు. హ్మ్. ఏదో ఒక ఓకే. లింక్ మెయిన్ పేజ్ తీసుకొని. చెప్పండి. ఓకే. అంటే ఒకసారి సబ్మిట్ అంటే చేసాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి సబ్మిట్ ఇమ్మీడియేట్‌గా చేసినా మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ రీసబ్మిట్ కొంత టైం చేసుకుంటాయా అవి? కావాలి. ఈరోజు మెయిన్ పేజీ ఒక డైరెక్టరీ సైట్‌లో చేశారనుకోండి, రేపు మళ్ళీ అదే డైరెక్టరీ సైట్‌లో అదే పేజ్ హ్మ్. చేస్తే యాక్సెప్ట్ చేయదు. కొన్ని చేస్తాయి. కొన్ని మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ హుహు. సబ్మిటెడ్ అని వచ్చేస్తది. వాటికి మళ్ళీ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్‌పైర్ అయినాక మళ్ళీ హ్మ్. చేసుకుంటూ ఉండొచ్చు. అప్పటికి మనకు ఒక 1 ఇయర్ టైం పడతది. హుహు. చెప్పలేమండి. వాళ్ళ ఓకే. వాళ్ళ సైట్‌ని బట్టి 1 వాళ్ళ ఇయర్‌కోసారి వాళ్ళ ఇప్పుడు దీనికి టర్మ్స్ అండ్ ఎక్స్‌పైర్ కండిషన్స్. ఎప్పుడుంటాయండి ఇప్పుడు డేట్? ఎవ్రీ సైట్‌కి సేమే ఉండదు. లింక్ అప్రూవల్ వచ్చినాక కొన్ని సైట్ లింక్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొన్ని రిమూవ్ అయిపోతా ఉంటాయి. 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి, 5 మంత్స్‌కి అట్లా ఓకే. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ టర్మ్స్ చూసుకోవడం, గుర్తుపెట్టుకోవడం అవ్వదు. ఎందుకంటే మనకి థౌసండ్స్ ఆఫ్ సైట్స్‌లో చేయాల్సొస్తది. 1 ఇయర్ వచ్చేసరికి ఎన్ని సైట్స్‌లో చేస్తామో తెలీదు. అవునవును. అందుకని ఉన్న వరకు హాఫ్ పేజ్ యాక్టివిటీస్. ఇప్పుడు కంటిన్యూయస్ ప్రాసెస్ హాఫ్ పేజ్ అనేది అవునండి. అవునండి. అది ఆపడానికి ఏముండదు. కంటిన్యూయస్ ప్రాసెస్. కంటిన్యూ‌గా చేస్తూనే ఉండాలా అంటున్నా? చేయాలి. అదేలే ర్యాంకింగ్ రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా అందుకే ఒక ఎస్సీఓకి ఎప్పుడు వర్క్ ఉంటది. ఎస్సీఓ ఒకసారి స్టార్ట్ చేసినాక ఆఫ్ చేయడానికి ఉండదది. కంటిన్యూ‌గా వర్క్ ఉంటది దానికి. సరే అండి. ఇప్పుడు డైరెక్టరీ సైట్స్ తీయడం తెలిసిందా అవి? హ్మ్. హ్మ్. డైరెక్టరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్ కొంచెం టైం పడతాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ డిఫరెంట్‌గా ఉంటది. డైరెక్టరీ సైట్స్ అంటే మాక్సిమం ఒకలానే ఉంటాయి కాబట్టి మనం చేయొచ్చు గానీ, ఓకే. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ వచ్చేసరికి ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఉంటది. కొన్ని మెయిన్ సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్‌లో కంటిన్యూగా మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే ఇక్కడ కొన్ని వచ్చినాయి కదా మనకి. ఈ ఓకే. సైట్స్ ఇంపార్టెంట్ సైట్స్. ఇవి ఎప్పుడు చేస్తూ ఉండాలి. అవును. అన్ని సైట్స్ వీటిని లాగిన్ చేసుకొని మనం వర్క్ చేయాలి. అంటే రిమైనింగ్ ఇక్కడ ఇంకా కొన్ని సైట్స్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇవి వేరే సైట్స్. ఇవి హ్మ్. మనకు పాసిబుల్ ఉన్నంత వరకు చేసుకుంటూ ఉంటాము. ఓకే. ఇందులో వచ్చి మనకి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇదొకటుంది. ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీడియం గాని, హ్మ్. ఇవేంటంటే మళ్ళీ మనకు సోషల్ మీడియాలోకెళ్తాయి కాబట్టి ఈ బుక్ మార్కింగ్‌లో యాడ్ చేయము. ఇన్‌స్టా పేపరు ఓకే. ఏంటండి? ట్విట్టర్ సోషల్ బుక్ ట్విట్టర్ ఇవన్నీ మార్కింగ్‌లో రాదండి. సోషల్ మీడియాలో చేస్తాం ట్విట్టర్ కాబట్టి కూడా యాడ్ చేయమా దాంట్లోనే మనం? వచ్చేస్తాం. ఇంక దీంట్లో యాడ్ చేయం. ఓకే. మీడియం వచ్చేసి మనకి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ప్లస్ ఆర్టికల్ సబ్మిషన్స్ కూడా వస్తది. అది నేను తర్వాత చెప్తాను. ఇవి మామూలుగా ఇవి చూసినాక. హ్మ్. ఇక్కడ మై స్పేస్ వచ్చేసి ఇమేజెస్‌కి వస్తది. రెండిటికి వస్తది. ఇట్లా మనకి టంబ్లర్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కిందకి వస్తాయి. ఈ ట్విట్టర్ ఏమో మనం సోషల్ మీడియాలో చేస్తాము. పింట్రెస్ట్ కూడా మనం సోషల్ మీడియాలోనే చేస్తాం. ఆహ్, లింక్ టీఆర్ అని ఇది కూడా ఇప్పుడు చేద్దాము వీటిని. ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఉంటది. ఇవన్నీ లాగిన్ చేసుకొని మనం చెయ్యాలి. ఏంటండి? అంటే అన్నిటికి ప్రతి దానికి అకౌంటబుల్. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఇక్కడ సైన్ అప్ ఎట్లాంటి అని ఉంది అకౌంట్ కదా! క్రియేట్ ఫ్రీ చేసుకోవాలా? అకౌంట్ రిజిస్ట్రేషన్. మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి సైన్ ఇన్ చేస్తే సరిపోద్ది. ఏంటిది రిజిస్ట్రేషన్? వేరేది వచ్చింది. మన ఇది కంపెనీది ఓపెన్ అయింది చూడండి. మనది ఓపెన్ అవ్వదు. ఇక్కడ వస్తుంది కదా! జస్ట్ ఇందులో ఏంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్‌గా అయితే పోస్ట్ స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ ఈరోజు లాగిన్ చేసి అట్టు పెట్టండి. నెక్స్ట్ రేపటికి మీకు వెరిఫికేషన్ మెయిల్ మీ జీమెయిల్‌కి వస్తది. ఒక్కొక్కసారి చాలా లేట్‌గా వస్తదండి. ఎప్పుడైతే మీకు వెరిఫికేషన్ మెయిల్ మీ జీమెయిల్ ఐడీకి వచ్చిందో అది వెరిఫై అయిన తర్వాత స్టార్ట్ చేయండి వర్క్ చేయడం. ఇమీడియట్‌గా రాదు చాలా సార్లు. ఇంక 1 డే తర్వాత వస్తది. ఈరోజు లాగిన్ చేయండి. రేపు స్టార్ట్ చేయండి. ఇట్లా మీరు ఇది వెరిఫికేషన్ మెయిల్ ఇంకో వెళ్ళలేదనుకుంటున్నా. వెరిఫై నౌ అని ఉంది. ఇది రాలేదా? ఇది ఆల్రెడీ వెరిఫై చేసిందే మళ్ళీ ఎందుకు అడుగుతుంది? జస్ట్ సబ్మిట్ చేయడమే అది. ఇది కూడా వెరిఫికేషన్. ఇది కొంచెం మళ్ళీ అన్నిటికీ వెరిఫికేషన్ పంపిస్తుంది. అన్నీ వెరిఫై అయినవి. జస్ట్ ఇక్కడ ఏం లేదు. జస్ట్ మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అది లైక్ పేజ్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ప్లర్క్ అని కొట్టేస్తే ఇక్కడ యాడ్ అయిపోద్ది అంతే. ఇంక వేరే ఏం లేదు. బట్ చేసింది మళ్ళీ చేయొద్దు. ఒకసారి చేసిన తర్వాత ఆ లింక్ మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కొత్త లింక్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది ఈజీగానే ఉంటది. బట్ కానీ టైం తీసుకుంటది. మళ్ళీ వెరిఫై చేయమన్న ప్రతిసారి మళ్ళీ జీమెయిల్‌కెళ్ళి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లింక్ ట్రీ ఆల్రెడీ సైన్ అప్ అయినట్టుంది. ఇక్కడకి వచ్చిన తర్వాత మనకి అడుగుతుంది క్రియేటరా లేకపోతే బిజినెసా లేకపోతే పర్సనల్. మనం బిజినెస్ సెలెక్ట్ చేసుకుందాం. పర్సనల్ డ్రైవర్. ఒకవేళ ఇందులో లేకపోతే అదర్స్. ఓకే ఇది ట్రై అడుగుతుందా? జనరేట్ క్రియేట్ స్వీట్ క్వాలిటీకి. పర్ మంత్ 150 రూపీస్.
ఇది ప్లానే అడుగుతుంది. మెయిల్ ఐడి నుంచి తీసుకుంటా. ఇంకొక మెయిల్ ఐడి తీసుకో. పర్సనల్ తీసుకో. ఏమైంది ఇది? ఒకసారి మీది ట్రై చేయండి. ఇది నాది ఐటీ నుంచి అయ్యేసరికి అలా చూపిస్తుందేమో ప్లాను. ప్లాన్ తర్వాత మామూలు పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇది అమౌంట్ అడగకుండా ఉంటది. హలో! పర్సనల్ లింక్ ఇది. ఓకే అండి. అక్కడ ఓకే. మామూలుగా అదే లింక్ ఒకసారి మీరు కదా! క్రియేట్ చేసుకున్న ఓకే. తర్వాత సో, మీరు దాన్ని గనక అర్థం కాకపోతే ఎక్కడ సబ్మిట్ చేయాలో నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను. లేకపోతే మామూలుగా అర్థమైపోతే సబ్మిట్ లింక్ అని వస్తది. అక్కడ సబ్మిట్ చేయడమే లేదు. లాగిన్ అయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయినాక సబ్మిట్ లింక్ అని వస్తది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇన్‌స్టా పేపర్. ఓకే. ఇక్కడొచ్చేసి ఇది లాగిన్ అయ్యామనుకోండి, మనకి ఇక్కడ డాష్‌బోర్డ్ సేమ్ ఇలానే వస్తది. జస్ట్ లాగిన్ అవ్వగానే ఇక్కడొచ్చేసి యాడ్ లింక్ ఉంటది. మనము శ్రీష డిజిటల్ లింక్ యాడ్ చేద్దాం. నేను మనం ఏ రోజు ఏ లింక్ ఈ తీసుకుంటామో ఆ లింక్ వెబ్‌సైట్‌కి అన్నిట్లో సంబంధించిన పేజెస్ సబ్మిట్ డైరెక్టరీస్‌లోనో చేయమంటారు. అదే లింకు, సోషల్ బుక్ మార్కింగ్‌లోనో అదే లింకు అట్లా మనము ఏ రోజు ఏ లింక్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ లింక్ యాడ్ చేస్తాం. ఆ రోజు ఆ లింక్ అన్నిట్లో కంప్లీట్ చేసుకుంటాం ఇంకా. ఒకదానికొకటి ఓకే. మార్చేదేముండదు. ఒక్కసారి తీసి పెట్టుకొని డైరెక్టరీస్‌లో, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో జస్ట్ ఇంత లింక్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మై స్పేస్. ఇదేమో ఇమేజెస్‌కి వాటికి యూజ్ అవుతది. అండ్ టంబ్లర్. యాక్చువల్‌గా మీరు ఇవి ఎవరు? ఏ సైట్స్‌కి సబ్మిట్ చేయొచ్చు ఒక లిస్ట్ తయారు చేసేసుకొని మీరు అంటే లైక్ ఆ లిస్ట్ చెప్తున్నారు కదా! ఆల్రెడీ ఇప్పుడు ఉంటది. క్లాస్‌లో లిస్ట్ మనకి ఒక అయన్నీ లిస్ట్ కూడా చేయాలంటే పంపిస్తే అవి బావుంటదేమో చాలా సైట్స్ అనుకుంటున్నాను నేను. ఉంటాయి. మనం ఇంక డైలీ సెర్చ్ చేసుకుంటూ ఉంటాం. ఈ మేజర్‌వి ఒక 10 ఉంటాయి అంతే. ఈ లిస్ట్ ఇవాళ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇవి వర్క్ అవుతాయి, వర్క్ అవ్వనియి కొన్ని ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. 2000 దాకా ఉన్నాయి అన్నీ కలిపి. ఆ! వర్కే. ఇదొచ్చేసి ఓహో! ఉంటది ఇది వర్క్ ఎక్కడ? ఎక్కువ. ఎక్స్‌ట్రా ట్రైనింగ్. హ్మ్.
ఇది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సపోర్ట్ అర్థం చేస్తారా కాలేదు. మీరు? ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి సపోర్ట్ చేస్తారా మీరు? అది వర్క్ చేసేది. వర్క్‌దది. ఇది ఏదో ఆఫీస్ ట్రైనింగ్ వర్క్. ఇన్‌స్టిట్యూట్ ఒకటొస్తుంది కదండీ! దాన్ని సపోర్ట్ జే ఇప్పుడు నేను ట్రైనర్‌గా చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఉంది గదా! దాన్ని. అవును. అవునవును. హ్మ్. అది సిట్యుయేషన్‌ని బట్టి ఉంటది. ఎస్‌సీఓ వర్క్ గూడా ఏం చేస్తారా లేనప్పుడు దాన్ని? ఎస్‌సీఓ ఓన్లీ ట్రైనింగే చేస్తాను. నాకు చేస్తారా? వర్క్ ఉన్నప్పుడు వర్క్ చూసుకుంటూ ఉంటది. వాళ్ళకి టైం ప్రకారం కదా! హ్మ్. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ ఉన్నాయి గానీ, ఇక్కడ అవును. సబ్మిషన్ ఆప్షన్ లేదు. ఇది ఇమేజ్ సబ్మిషన్‌కి యూజ్ అవుతది. ఫోటోస్, వీడియోస్ ఇక్కడ అప్‌డేట్ చేసుకోవడానికి. మై స్పేస్ ఇది కూడా ఇది చేద్దాము. ఇది ఇమేజ్ షేరింగ్‌లోకొస్తది. కాబట్టి మీరు అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అయితే షేరింగ్‌లోకొస్తది. ట్రైనింగ్ వీడియో ఇన్‌స్టి షేరింగ్ 2 దీంట్లో సోషల్ బుక్ మార్కింగ్ ఆప్షన్ తీసేసాడు. హ్మ్. నెక్స్ట్ లాగిన్. ఇక్కడ మనం ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయింది టంబ్లర్. ఈ టంబ్లర్ మనం డైలీ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు చేసినా ప్రాబ్లమ్ ఏముండదు. హ్మ్. ఇక్కడ మనం లింకు ఈ 45 డేస్ కోర్స్ సిలబస్ ఉంది కదా! ఇది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇది లాగిన్ అయిన తర్వాత మా అకౌంట్ గనుక లేకపోతే క్రియేట్ చేయమని అడుగుతది. మీరు నేమ్ ఇచ్చి అన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనం నేమ్ ఇస్తే అక్కడ నేమ్ సెట్ అయిద్ది. ఇది మన అకౌంట్. హ్మ్. పర్సనల్ పర్సనల్ కాదు. బిజినెస్ పర్పస్. ఓకే. పర్సనల్ అకౌంట్ ఇవ్వాలా? ఆ! జస్ట్ ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను కదా! లాగిన్ అవ్వకుండా సైన్ అదే అప్ అవుతారు అకౌంట్ మీరు. క్రియేట్ సైన్ చేసేది అప్ బిజినెస్ అడిగినప్పుడు నేమ్ పర్పస్. అడుగుతది. కంపెనీ నేమ్ ఇస్తది. అవును. ఇక్కడ అకౌంట్ క్రియేట్ అవుతది. అప్పుడు ఈ అకౌంట్‌లోకెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆ! శ్రీషా అని ఇవ్వాలా? మీరు కంపెనీ నేమ్ మామూలుగా అంటే ఇప్పుడు ఏమి ఇవ్వాలి నేను? ఇది దీనిదే ఇవ్వండి. శ్రీషా అదే చేస్తున్నారు కాబట్టి బిజినెస్ అదే ఇవ్వండి. అనుకుంటా. ఇక్కడ మనం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని కింద జిప్ ఫైల్ గానీ, లింక్స్ కానీ, ఆడియో ఫైల్స్, వీడియో మొత్తం ఇయన్నీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఆన్‌లైన్ కోర్స్, ఆన్‌లైన్ ట్రైనింగ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది పోస్ట్. ఇక్కడేమి ఇది ఇమేజ్ షేరింగ్‌ది కదా! ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది. ఇట్లా ఇవి క్రియేట్ చేసుకున్నాయి. ఇన్‌స్టా పేపర్ ఒకటి, టంబ్లర్ అండ్ లింక్ ట్రీ అండ్ క్లర్క్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది టిగ్గు. ఈ స్లాష్ డాట్ ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. ఇది అవసరం లేదు ప్రెజెంట్. ఇందులో ఇది కూడా ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ పెరల్ ట్రీ. ఈ రీడిట్ ఏమో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఊరికనే స్ట్రైక్స్ వేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చేయాలి ఇది. అండ్ స్కూప్ ఇట్.
పింట్రెస్ట్ సోషల్ మీడియాలో చూపిస్తాను. లిస్ట్‌లి ఇవే మనకి మేజర్‌గా ఉండేవి. సైన్ అప్ అయితే మీరు సైన్ అప్ చేసుకోండి. నేను సైన్ అప్ అయింది కాబట్టి లాగిన్ చేస్తాను. ఒకవేళ సైన్ అప్ అయ్యేటప్పుడు గనక మీకు ఈ ఆప్షన్ గనక రాకపోతే లాగిన్‌లోకి వచ్చి చేయండి. కొన్నిసార్లు ఇక్కడ సైన్ అప్‌లో ఆప్షన్స్ కనపడవు దీనికి. ఒకవేళ కనిపించకపోతే అప్పుడు లాగిన్ క్లిక్ చేయండి. కనిపించలేదని లేకుండా లాగిన్ హ్మ్. చేస్తే దాంట్లో కనిపిస్తది ఆప్షన్. ఇంకొకటి యాక్చువల్‌గా మనకి వీళ్ళు లింక్స్ అవి ఇస్తారా? అట్లా ఎప్పుడన్నా ఇప్పుడు పర్టిక్యులర్‌గా యాక్సెప్ట్ ఏమన్నా తెలీదు. అయినాయా దానికి మీకు మనకు ఒక మళ్ళా టూల్ సబ్మిట్ చేస్తే? కావాలి. పెయిడ్ టూల్ అయితే ఏ లింకు మనం సబ్మిట్ చేసింది వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. చాలా టైం తీసుకుంటది. బట్ ఏంటంటే మనకెట్లా కౌంట్ పెరుగుతా ఉంటది. మనం ఈరోజు చేసినప్పుడు ఓకే. 140 లింక్స్ ఉన్నాయనుకోండి. రేపు చేసినప్పుడు 150 లింక్స్ ఉంటాయన్నమాట. మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటుంటే ఒక 10 లింక్స్ పెరిగినాయి. ఏ సైట్ నుంచి వచ్చినాయి, ఏ సైట్ నుంచి లేదు అంటే మాది మొత్తం అన్ని లింక్స్ చూపించడానికి మనం పెయిడ్ టూల్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతది. ఏ సైట్ నుంచి వచ్చింది, ఏ సైట్ నుంచి రాలేదు. అవన్నీ ఫ్రీ టూల్‌లో మనం అనాలిసిస్ చేయలేం. కాకపోతే లింక్స్ ఇంక్రీజ్ అయ్యేది మాత్రం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ డిగ్గో తీసుకున్నాం కదా! జస్ట్ ఒకవేళ మీకు ఇలా లాగిన్ చేసినప్పుడు ఈ ప్లస్ సింబల్ కనిపించలేదంటే మై లైబ్రరీ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ కనిపిస్తది. లాగిన్ చేయగానే మీకు సైన్ అప్ అవ్వగానే మీకు నేమ్ అడుగుతది. ఏ నేమ్‌తో చేయాలో మనం ఏ కంపెనీకి చేస్తామో ఆ కంపెనీ పేరు పెట్టేసి లాగిన్ అయితే డాష్‌బోర్డ్ కనిపిస్తది. తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపించాలి. లేదు అంటే ఇక్కడ మై లైబ్రరీ క్లిక్ చేస్తే కనిపిస్తది. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ బుక్‌మార్క్, ఇమేజ్, పీడీఎఫ్స్, నోట్. మనము బుక్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి బుక్ మార్కింగ్. మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ అండ్ నెక్స్ట్ హ్మ్. ఇక్కడ సబ్మిట్ చేసినాక ఇప్పుడు డిస్క్రిప్షన్ కూడా అన్నీ అడుగుతుంది. సబ్మిట్ చేయొచ్చనమాట. మనం యాక్చువల్‌గా అయితే మనం నోట్‌ప్యాడ్‌లో తీసి పెట్టుకుంటాం కదా! ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే అదే యూజ్ చేసుకుంటాం ఇంకా. ఇన్ కేస్ టైటిల్ ఓకే. థాంక్ యూ. డూప్లికేట్ అని వచ్చిందనుకోండి టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మళ్ళీ వేరే సేమ్ లింక్‌కి వేరే టైటిల్ పెట్టొచ్చు కూడా. అంటే రిలేటెడ్‌గానే ఉండాలి. ఇది టైటిల్. ఇది డిస్క్రిప్షన్. మళ్ళీ కొన్ని కీవర్డ్స్ అనేవి మనం తీసి పెట్టుకుంటాం. కానీ గూగుల్ యాక్సెప్ట్ చేయదు కానీ థర్డ్ పార్టీ సైట్స్‌కి కీవర్డ్స్ అనేవి కావాలి. ఇందులోనే మనం 45 డేస్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్. ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. అండ్ ఎస్సీఓ, గూగుల్ ఎడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్ తీసి పెట్టుకున్నాం కదా! ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసాము. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ తీసుకొని ట్యాగ్స్ ట్యాగ్స్ అన్న కీవర్డ్స్ అన్ని ఇవే ఇచ్చేసి నెక్స్ట్ యాడ్. ఇక్కడ ఇది యాడ్ అవుతుంది.
జస్ట్ ఆఫ్టర్ తర్వాత మనం ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని అన్నిటికీ అంతే సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిషన్ అయిపోయినాక మిగిలింది ఈ యూఆర్ఎల్ ఉంటది కదా! లాస్ట్‌లో డైరెక్టరీస్‌కి ఎలా చేసాం సేమ్ దీనికి కూడా అంతే. ఇట్లా లాస్ట్ యూఆర్ఎల్ అనేది కాపీ పేస్ట్ చేసుకుంటే మనం ఎన్ని చేసాం ఈరోజు ఏ లింకు ఇందులో సబ్మిట్ చేసాం. ఇప్పుడు సబ్మిట్ చేసిన లింక్ ఉంది కదా! ఇప్పుడు ఈ లింక్ ఈరోజు అయిపోయింది. డేట్ ఏసుకొని ఈరోజు డేట్, నెంబరు, సోషల్ బుక్ మార్కింగ్ సైట్, వెబ్సైట్ లింక్ అండ్ జీ జీమెయిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇట్లా ఒక షీట్ మెయింటైన్ చేస్తాం. డైరెక్టరీస్కి ఎలా మెయింటైన్ చేస్తాం సేమ్ అలాగే సబ్మిషన్ అయిపోయినాక ఎండ్ లింక్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం. ఈ మైండ్ స్పేస్ అనేది సోషల్ బుక్ మార్కింగ్ ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ మాత్రమే తీసుకుంటుంది. ఇమేజ్ షేరింగ్స్, వీడియో సబ్మిషన్స్ వచ్చినప్పుడు దీన్ని యూస్ చేసుకొని ఆ ఇమేజ్ షేరింగ్స్ చేయొచ్చు. ఏంటండి? వాటికి కూడా రేటింగ్ ఉంటుంది. ఇమేజ్ షేరింగ్ వాటికి కూడా ర్యాంకింగ్ ఉంటుంది. కొన్ని ఇమేజ్ వెబ్సైట్స్ నుంచి వీడియోస్‌కి కూడా బ్యాక్ లింక్స్ ర్యాంకింగ్ ఉంటదా వస్తాయి. అంటున్నా వాటిని బట్టి కొన్ని కూడా. వెబ్సైట్స్ నుంచి మనకు ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు వీడియో షేరింగ్ సైట్స్లో వేసామంటే వీడియో షేరింగ్ సైట్స్ నుంచి మనకు ట్రాఫిక్ వస్తుంది. అట్లా ఇప్పుడు మనకి బ్యాక్ లింక్స్ ఎంత ఇంపార్టెంట్, ట్రాఫిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని అన్నిటిలోనూ చేస్తాం. యూఆర్ఎల్ కోసం మీడియాకి ట్రాఫిక్ వస్తదా? ఇప్పుడు వీటికైతే బ్యాక్ ఇవన్నీ లింక్స్ అయిపోయినాయి కదా! యూఆర్ఎల్. లైక్ డికో అయిపోయింది. టెరల్ట్రీ ఇది లాగిన్ చేయాలంటే ఇక్కడ జీమెయిల్ యాడ్ చేయాలి. లేక మేము లాగిన్ అయ్యాం కాబట్టి సైన్ అప్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రీ మ్యాక్సిమం ఏ పెయిడ్ వర్షన్ తీసుకోవద్దు, అన్ని ఫ్రీ వర్షన్ తీసుకోండి. ఇప్పుడు యూజర్ నేమ్ వచ్చింది, మన ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం ఏమన్నా లోగో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లోగో మన ఏం లేదు. ఇక్కడ ఈమెయిల్ మన లోగో ప్రజెంట్ అయితే లేదు. లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెరల్స్, కలెక్షన్, వెబ్ పేజెస్, ఇమేజెస్, ఫైల్స్ ఉంది. మనము వెబ్ పేజెస్ చేద్దాం.
ఆ క్లాస్ అయినా తింటా. ఇట్లా మనం రోజు ఒక లింక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మనకు వ్యూస్ వస్తాయి దీని నుంచి కూడా. ఇట్లా పేరెంటరీ. ఇది ఏంటంటే మనం రీడ్ ఇట్ ఇది లాగిన్ అయిన తర్వాత మీకు జీమెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ ఏ కమ్యూనిటీ అని ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకొని మనం పోస్ట్ చేయాలి, లేదా వేరే వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మనం ఇలా కమెంట్స్ పెట్టాలి. కానీ దీంట్లో ప్రమోషన్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ప్రమోషన్ యూజ్ చేస్తే మనకి బ్యాన్ అవుతుంది. బట్ వేరే వాళ్ళ రీసెంట్ కమ్యూనిటీస్ అనేది స్టూడెంట్స్ది. ఇక్కడ మనం క్రియేట్ పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్, ఇక్కడ ట్యాగ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి బాడీ ఆఫ్ ద కంటెంట్ ఆప్షనల్. అలాగే ఇమేజెస్, వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు, పోల్స్ రన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం కాపీ పేస్ట్ చేసి మన వెబ్సైట్లో కంటెంట్ ఎక్కువగా యూస్ చేస్తే బ్యాన్ చేస్తాడు. దీంట్లో కూడా ఏంటంటే మనం క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఈ కమ్యూనిటీలో ఇక్కడ దీనికి కూడా యాడ్ ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో కూడా యాడ్స్ రన్ చేయాలంటే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాడ్ సెటప్ కూడా చేసుకోవచ్చు మనం. బట్ ఇది ఈ ఈ వెబ్సైట్ మన ఇండియాలో ఎవరు చేయరు. ఇది ఫారెన్కి సంబంధించింది. యాడ్స్ చేయాలంటే ఫారెన్ రిలేటెడ్. మన ఇండియా వాళ్ళు మ్యాక్సిమం కంపెనీస్ ఇందులో యాడ్స్ అనేవి రన్ చేయరు. ఇట్లా మనం ఇక్కడ ఏదైనా ఉందనుకోండి, జస్ట్ ఇండియా జాబ్ ఆపర్చునిటీస్ ఇందులో జాయిన్ అవ్వండి. ఇంట్లో వాళ్ళ కమ్యూనిటీలో మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇనిషియల్ స్టేజ్లో మనం కొంచెం దీని మీద గ్రిప్ వచ్చినాక అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి అనేది ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. వీక్లీ వన్స్ అట్లా ఎక్కువ చేయకుండా. నెక్స్ట్ స్కూప్ ఇట్. ఇది లాగిన్ కాకపోతే సైన్ అప్ చేయండి. లాగిన్స్ ఉన్నాయి ఆల్రెడీ. వెరిఫికేషన్ కోడ్ ఒక నిమిషం. మనకి ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నో థ్యాంక్స్ ఫర్ ఫ్రీ అకౌంట్. అప్గ్రేడ్ అడుగుతుంది. అప్గ్రేడ్ అయితే చేయొద్దు. కన్ఫర్మ్ మై ఫ్రీ అకౌంట్. ఇట్లా మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ లింక్ అయితే తీసుకున్నాం కదా,
ఈ లింక్‌ని కాపీ చేసి ఇక్కడొచ్చేసి షెడ్యూల్ చేసుకోవచ్చు. పోస్ట్ నౌ ఉంది. పోస్ట్ నౌ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ డిస్క్రిప్షన్ రాకపోతే మీరు డిస్క్రిప్షన్ అనే ఒక ఎంప్టీ బాక్స్ వస్తది. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. ఓకే. స్కూల్. అదే హ్మ్. ఫ్రీ అకౌంట్ ఉంది. ఇట్లా మీరు దీనికి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకు వ్యూస్ వస్తాయి ఇక్కడి నుంచి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మంచి ట్రెండింగ్ పెడతా ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ ఉంటాయి కదా మాక్సిమం అన్ని సైట్స్ ఇక్కడ ఉంటాయి. రీడిట్, టంబ్లర్, ఇన్‌స్టాగ్రామ్, హిస్టరీ. మేక్ ఎ లిస్ట్ అంటే ఇక్కడ మనం సైన్ ఇన్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసేసి షార్ట్ అండ్ ఇంకా చిన్నవి పెట్టమంటున్నారు.
ట్యాగ్స్‌లే చిన్నయి పెట్టమంటున్నాడు. హ్మ్. ఇట్లా మనం ఎవ్రీడే లిస్ట్ క్రియేట్ జేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ రోజు వరకు ఈ సైట్స్ అన్నీ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చాలా అవుతాయి గదా! ఇవన్నీ క్రియేట్ చేసుకునేందుకు టైం పడతది. అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఫాస్ట్‌గా అయింది గానీ, టైం పడతది. ఆ వెరిఫికేషన్ మెయిల్స్ అదే వస్తాయి, రావు. అకౌంట్స్ క్రియేటింగ్‌కి ఒక్కొక్కసారి టైం లేట్ పడతది అవుతది. ఫస్ట్. ఒక్కొక్కసారి మళ్ళీ ఈరోజు వెరిఫికేషన్. పంపిస్తే రేపటికొస్తాయి. ఇవన్నీ ఒక షీట్ మెయింటైన్ చేసుకోండి. అలాగే యూజర్ ఐడీ, పాస్వర్డ్ కూడా కంపల్సరీగా మీరు ఏ అకౌంట్‌కి ఏం పెట్టారో అది పక్కన మెన్షన్ చేసుకోండమ్మా. అంటే చాలా సైట్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి మర్చిపోతాము. జీమెయిల్ ఐడీకి ఉన్న పాస్వర్డ్ కాకుండా వేరే సెపరేట్‌గా దీని వరకు ఓకే. క్రియేట్ చేసుకోండి. ఓకే. మెయిల్ ఐడీ ఇచ్చి పాస్వర్డ్ జీమెయిల్ మనం ఐడీకి పెట్టుకోవచ్చా? సెపరేట్‌గా ఒక ఫర్గాట్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఉంటది కొట్టేసి. కదా! అది యూజ్ చేయొద్దు వీటికి. సెపరేట్‌గా వీటిని లాగిన్ చేసేటప్పుడు ఒకటి యూజ్ చేయండి. లేదు ఓకే. డైరెక్ట్ జీమెయిల్‌తో లాగిన్ అయ్యారనుకోండి, ఇంకా ఏమి అవసరం లేదు. డైరెక్ట్ జీమెయిల్‌తోనే లాగిన్ అవుతది. అంటే మీ వర్క్ మీరు జీమెయిల్‌తో అదే చేసుకుంటే లాగిన్. ఇబ్బంది లేదు. చేసేసుకోవచ్చు. కానీ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఈ వర్క్ అసైన్ చేయాలి అంటే సెపరేట్‌గా లాగిన్ ఐడీ, హ్మ్. పాస్వర్డ్ ఉంటే బెటర్. అంటే వాళ్ళు అయి తీసుకొని యూజ్ చేస్తారు జీమెయిల్ టచ్ చేయకుండా. ఇది ఏదైనా మామూలుగా ఇప్పుడంటే టెస్టింగ్‌కి ఏదైనా ఇప్పుడు మీరు పర్వాలేదు వర్క్ గదా! చేస్తున్నారు గదా! దానికి ఏదైనా తీసుకోవచ్చు. జీమెయిల్ నుంచైనా చేయండి. లేదంటే నార్మల్‌గా మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ఓకే. అయినా చేయండి. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు కదా! ఈ 2 మంత్స్ ప్రాక్టీస్ చేసి రేపు ప్రాక్టికల్ రేపు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇదే ఉంటది వర్క్. డైరెక్టరీ సబ్మిట్ చేయండి ఈ లింక్ కంటే డైరెక్టరీస్ అన్ని తీసుకొని అందులో ఓకే. సబ్మిషన్స్ చేయాలండి. సోషల్ బుక్ మార్కింగ్స్ అంటే ఒక్కసారి క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంక డైలీ సబ్మిట్ చేసుకోవచ్చు. వచ్చే కొత్త లింక్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ సోషల్ బుక్ మార్కింగ్‌లోనే మీకు ఇంకా సైట్స్ ఓకే. ఉన్నాయి. అవి కూడా చాలా లాగిన్ అవ్వాలి. ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే. ఒక్కొక్క సైట్ ఓపెన్ చేసుకోవడము, మనకి వర్క్ హ్మ్. అయితే వర్క్ చేయడం, లేదంటే వదిలేయడం. అట్లా ఒక 20, 30 సైట్స్ తీసి పెట్టుకోవాలి. బట్ ఈటికి కూడా అంతే సేమ్ యూఆర్ఎల్ బుక్ మార్కింగ్ ఓకే. ఉన్నాయన్నీ తీసుకొని చేయడము. బట్ చూపిస్తాను. అంటే ఇవన్నీ చేయండి ఫస్ట్. చాలా సైట్స్ ఉన్నాయి. ఇవి లాగిన్ అవ్వడము. ఇవి లాగిన్ అయినాక చేసిన తర్వాత అవును. ఓకే. హ్మ్. ఒక లింక్ తీసుకొని కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ తీసుకొని చేస్తాను. అది ఆ! గూగుల్ అవును. అనలిటిక్స్ ఏమో అప్పుడు మీరు ఇచ్చిన డొమైన్ ఉంటే దానికి చేస్తాను. ఇదే జీమెయిల్ యూజ్ చేసి ఇచ్చిన ఓకే. డొమైన్‌కి కనెక్ట్ చేయండి. ఓకే. ప్లీజ్ కంప్లీట్ ద రిపోర్ట్ వీడియో రిపోర్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. ఇదేదో సేవ్ అవ్వలేదు. ఇది సేవ్ అవ్వలేదు. సరే జస్ట్ ఇంతవరకు అయింది కదా! తర్వాత చూద్దాం. ఇది ఎందుకో సేవ్ అవ్వలేదు.
ఓకే. మీ క్యాప్షన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే సేవ్. ఇట్లా ఇమేజెస్, వీడియో కంటెంట్ ఇందులో కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్ దాంట్లో. అయితే మళ్ళీ ఇక ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన ఓకే. తర్వాత ఈ కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్‌లో పెట్టేస్తే మీరు ఇదే లింక్స్ పంపిస్తారు కదా! ఈ లింక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేస్తారు. ఓపెన్ చేసి కరెక్ట్‌గా పోస్ట్ చేస్తున్నారా లేదా అనేసి. డైరెక్టరీస్ అయితే కనిపించవు చెక్ చేయడానికి. బట్ సబ్మిట్ లింక్ వస్తుందంటే మనం చేస్తాం. అలాగే మనకి ఎక్కువగా గనక యూఆర్ఎల్స్ రావాలి అంటే డైరెక్టరీసే చేయాలి. ఆ! ఎక్కువ బ్యాక్‌లింక్స్ రావాలంటే డైరెక్టరీస్ చేయాలి. ఎక్కువ బ్యాక్ లింక్స్ రావాలి అంటే ప్రస్తుతానికి ఇప్పుడేంటంటే ఈ 20 డేస్ ఇదే ఉంటదిగా 10-15 డేస్ ఉంటాయి క్లాసెస్ డైలీ. ఆహ్, ఇప్పటి వరకు మీరు ఓన్‌గా చేయండి. ప్రాక్టీస్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఇవి రీసెర్చ్ చేయడము. ఉన్నాయి నా దగ్గర కొన్ని లిస్ట్ ఉన్నాయి. అవి మీకు ప్రాజెక్ట్ అవును. చేసేటప్పుడు షేర్ చేయాలి. అవి కూడా ఏంటంటే లాగిన్ చేయాలి. కొన్ని ఓకే. సైట్స్ వర్క్ అవుతున్నాయి. కొన్ని సైట్స్ వర్క్ అవ్వట్లేదు. ఇవాళ చాలా ఒక దాదాపు 5, 6 సైట్స్ హ్మ్. ఓపెన్ చేశాం కదా! ఇవన్నీ లాగిన్ చేయండి మళ్ళీ. ఆ! ఒక లింక్ అయితే సబ్మిట్ ఓకే. చేయండి. లాగిన్ చేసి మీ పేజ్ అయితే సబ్మిట్ చేస్తాం. పేజ్ అయితే ఏదో ఒకటి కోర్సెస్ కూడా కొత్త పేజెసే. కోర్సెస్ అది తీసుకొని చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఏంటండి? కోర్స్‌లో ఏదో ఒకటి 3 మంత్స్ సబ్మిట్ చేయలేదా? అహా! చేసారా లేదండి. మీరు? ఇప్పుడు ఇది కొత్త వెబ్‌సైట్ వచ్చినాక 3 ఏం మంత్స్ సబ్మిట్ లింక్ చేయలేదు. ఓల్డ్ సబ్మిట్ వెబ్‌సైట్ చేసారా? లింక్స్ వేరు. ఇది వేరు కదా! అన్నీ చేయండి పర్లేదు. ఇబ్బందేం లేదు. ఓన్లీ బ్లాగ్‌లో అవును. రీసెంట్‌గా యాడ్ చేసిన ఒక 2, 3 ఆర్టికల్స్ కాకుండా ఓకే. మిగతాయన్నీ ఓకే. ఏవి చేసినా ప్రాబ్లమ్. ఓకే. హ్మ్. ఓకే. రీసెంట్ కాకుండా పాత ఏమైనా కూడా పర్వాలేదు. సరే. నేను సబ్మిట్ చేస్తాను. ఆ! అదే ఇట్లానే సోషల్ మీడియా ఇవాళ ఇవన్నీ చూపించిన వాటికి డైరెక్టరీస్. సబ్మిట్ చేస్తూ ట్రై చేస్తాను. ఆ! ఇవి ఒకటి డైరెక్ట్ ఆ! డైరెక్టరీస్‌కి అదే ఆ! ఒక 2, 3 ఈ డైరెక్ట్, సోషల్ 2, మీడియా 3 మాత్రం సోషల్ చేసేయండి. అన్నీ నాకు ఒక్కోటి ఐడియా డిఫరెంట్. వస్తది. ఇప్పుడు చూపించినవి మాత్రం కంపల్సరీగా ప్రతి దాంట్లో చేయండి. అన్నీ లాగిన్ చేసి చేయండి. ఇది మీకు తర్వాత కూడా యూజ్ అవుతది. ఇవన్నీ మీరు షీట్‌లో పెట్టేసుకుంటారు కాబట్టి మీకేదైనా ఓకే. కంపెనీ నుంచి వచ్చినా కూడా వీటిలోనే చేసేయొచ్చు. అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ ఈమెయిల్ ఐడీ, వాళ్ళ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయ్యి పోస్ట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీకింత టైం పడదు సెర్చ్ చేసుకోవడానికి. ఓకే. హ్మ్. హ్మ్. అదే లింక్ కానీ దాసి పెట్టేసుకుంటే హ్మ్. ఆ!